కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు పొలానికి వెళ్లాల్సిన రైతన్న మార్పు కోసం ఓటేశారని ట్వీట్ చేశారు. ఆనాడు వేసిన ఓటు ఇప్పుడు అభయ హస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి 500 బోనస్, 10,444 కోట్ల ఉచిత విద్యుత్ అందించామన్నారు. 1,433 కోట్ల రైతు బీమా, 95 కోట్ల పంట నష్టపరిహారం, 10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్నారు. ఒక్క ఏడాదిలో 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సంతోష సమయంలో రైతు పండుగలో పాల్గొనేందుకు ఉమ్మడి పాలమూరు వస్తున్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు పొలానికి వెళ్లాల్సిన రైతన్న మార్పు కోసం ఓటేశారని ట్వీట్ చేశారు సీఎం. ఆనాడు వేసిన ఓటు ఇప్పుడు అభయ హస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి 500 బోనస్, 10,444 కోట్ల ఉచిత విద్యుత్ అందించామన్నారు. 1,433 కోట్ల రైతు బీమా, 95 కోట్ల పంట నష్టపరిహారం, 10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్నారు. ఒక్క ఏడాదిలో 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సంతోష సమయంలో రైతు పండుగలో పాల్గొనేందుకు ఉమ్మడి పాలమూరు వస్తున్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి.